అక్క అక్క, ముందు నేను వెళ్తాను. బాబాయ్ పిన్నిలికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వురా. లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. మనిద్దరిని కలిసి చూస్తే బాబాయ్ పిన్నిల కళ్ళల్లో కనిపించే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని మనిద్దరిలో ఎవ్వరూ మిస్ కావడానికి వీల్లేదు. ఏమంటున్నావు సుందరా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా, నాకు కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకమ్మా బాధపడతావు? ఇలా జరుగుతుందని మనం ముందే ఊహించాం కదా. తెలిసిన చోటైనా ఉంటే కనీసం అప్పుడప్పుడన్నా వెళ్ళి చూడొచ్చు కదా అనుకున్నాం. మీ బాబాయికి అది కూడా నచ్చనట్టుందమ్మా, అందుకే వెళ్ళిపోయారు. అయినా మీ బాబాయ్ పిన్నిలకు ఏమీ కాదమ్మా. మంచివాళ్ళ నా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. వాళ్ళెక్కడున్నా వెతికించే బాధ్యత నాదమ్మా. మన సిఐ మాధవ్ ఉంది కదా, ఆమెతో మాట్లాడి మీ పిన్ని బాబాయిలని నేను వెతికిస్తాను. వాళ్ళని తప్పకుండా మీ దగ్గరికి చేరుస్తానమ్మా. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా నువ్వమ్మా. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. నీ అమ్మ కడుపు కాల మళ్ళీ వచ్చేసావా? ఏమే, నీ టెన్షన్తో నిద్రపడక వాళ్ళని ఎంతో బతిమలాడితే ఒక్క బీర్ బాటిల్ ఇచ్చారే, అది తాగి మొత్తుగా పడుకుంటే మళ్ళీ బుస్ అని మళ్ళీ టెన్షన్ పెట్టావు కదే. చీ 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 చీ. ఏమే, నేనంటే నా కర్మగాలి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మరి నీకేం పోయే కాలం వచ్చిందే? వాడు వదిలేసి వెళ్ళాక ఏ కన్నాలోనూ దూరి బయటికి వెళ్ళి ఏ పుట్టలోనూ దూరిపోవచ్చు కదే. పెద్ద పోలీసు వాళ్ళ కాపలాగా కూర్చున్నావు నా ప్రాణాలు తీయడానికి. ఆ చూపేంటే నాకు నేనే అరుచుకోవడం తప్ప వీడిని ఎవడు కాపాడుతాడు అనుకుంటున్నావా? రేయ్, ఎవరు కాపాడినా కాపాడకపోయినా మా అత్త చల్లగా ఉన్నంతకాలం నన్నెవ్వడు ఏమీ చేయలేడు. ఏమండి? ఏమండి? ఎవరండి? మేము అమెరికా నుండి వచ్చామండి. అమెరికా నుంచా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని మా అల్లుడు గారు పంపించారు కదూ? మీ అల్లుడు గారా? ఎవరండి? అయితే మీకు మా అల్లుడు గారు తెలీదా? ఏంటో, అమెరికా నుంచి ఎవరొచ్చినా మా అల్లుడు గారి దగ్గర నుంచి వచ్చినట్టే అనిపిస్తుంది. మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీకు మా అల్లుడు గురించి తెలుసుండాలే. ధనుష్ అని మా అల్లుడు మీకు తెలుసా? రాజేశ్వరి ఎవరు? మేము నిన్ననే అమెరికా నుండి వచ్చాం సార్. ఈ సంవత్సరం జరిగే తానా సభలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి. ఇదిగోండి ఇన్విటేషన్. ఇక్కడున్నది మీ ఇద్దరమేనండి. మా అమ్మాయి, అల్లుడు, మనవడు అందరూ అమెరికాలోనే ఉన్నారు. అందరం కలిసి వస్తాం. అన్నట్టు మా అల్లుడు గురించి చెప్పడం మర్చిపోయాను కదా. రాజేశ్వరి, ఇప్పుడు మన అల్లుడు గురించి ఎందుకు చెప్పు? పాపం వాళ్ళు ఎంతమందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలో ఏమో. థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తామండి. 1 వీక్ లో ఫ్లైట్ టికెట్స్ కూడా పంపిస్తాం. వస్తామండి. వెళ్ళొస్తామండి. అలాగే అమ్మా. ఏంటి రాజేశ్వరి, అమెరికా నుంచి ఎవరొచ్చినా మన అల్లుడు గురించి చెప్పేయడమేనా? అసలు వాళ్ళు ఏమనుకుంటారు?
ఏదో మా నల్లుడు మాత్రమే అమెరికాలో ఉన్నాడని బిల్డప్ ఇస్తున్నారని అనుకో. ఏంటి రాజేశ్వరి, అమెరికా నుంచి ఎవరొచ్చినా మా నల్లుడు గురించి చెప్పేయడమేనా? అసలు వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో మా నల్లుడు మాత్రమే అమెరికాలో ఉన్నాడని బిల్డప్ ఇస్తున్నారని అనుకోరు? వాళ్ళు తానా సభలకి పిలవడానికి వచ్చారని నాకేం తెలుసు? అమెరికా నుంచి వచ్చారని తెలియగానే అల్లుడు గారి దగ్గర నుండేమో అనుకున్నాను. అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? ఫ్యామిలీ మొత్తం రమ్మంటే ఆల్రెడీ అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉన్నారని చెప్పాను, అంతే కదా? నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. ఇంతకీ ఆ ఫంక్షన్ ఎప్పుడు? అన్నీ రెడీ చేసుకోవాలి కదా. అంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయావా? మ్మ్. ఆ సభలు జరిగేది అమెరికాలో, మీ పుట్టినూళ్ళలో కాదు. మరీ అంత వెటకారం వద్దులండి. అమెరికా కాబట్టే వెళ్తానంటున్నాను. అమెరికా వెళ్ళడానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడొస్తుందండి? పైగా ఫ్లైట్ టికెట్స్ వాళ్లే ఇస్తామంటున్నారు. అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగితే మీరెలాగూ నన్ను తీసుకెళ్లరు. కనీసం ఈ రకంగానైనా నా మనవణ్ణి చూసినట్టుంటుంది. ఏదో కారణాలు చెప్పి ఎగ్గొట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. మనం ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం. మనవణ్ణి, అల్లుణ్ణి, అమ్మాయిని మనతో పాటు తీసుకొస్తున్నాం. అర్థమైందా? అంతే. ఈ తానా వాళ్ళు పెద్ద చిక్కు పెట్టినట్టున్నారే. ఇప్పుడు ఆవిడ అమెరికా తీసుకెళ్ళి లేని అల్లుణ్ణి, కూతుర్ని, మనవణ్ణి ఎక్కడి నుంచి చూపించాలి? ఏదో ఒకటి చేసి ఇది ఒక పెద్ద సమస్య కాకముందే పరిష్కారం ఆలోచించుకోవాలి. సుందరం, ఆ రాజేంద్రకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా దగ్గరికి వచ్చి నన్ను చంపుతానంటాడా? అది జరిగినప్పటి నుంచి ఆ షాక్లోంచి నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను. ఇంకా 24 గంటల గడువు పూర్తి కాలేదుగా సార్. అప్పటి వరకు ఆ షాక్ అలాగే ఉంటుంది. నోర్మై, నేను షాక్లో ఉన్నాను అంటే 24 గంటల గురించి జ్ఞాపకం చేస్తావేంటి? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ రాజేంద్ర 24 గంటల్లోగా నన్ను చంపేస్తాడనా? రమ్మను, ఎలా చంపుతాడో నేను చూస్తాను. పిడికిలి బిగించి ఒక గుద్దు గుద్దానంటే చచ్చి ఊరుకుంటాడు ముసలి నాయ. ఆవేశానికి వయసుకి సంబంధం లేదు సార్. ఆ రాజేంద్ర ఎంత ఫోర్స్గా వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, మీరేం చేయగలిగారు? అందుకే 24 గంటల గురించి మర్చిపోవద్దు అంటున్నాను సార్. ఇంకోసారి ఆ విషయం గురించి గుర్తు చేసావంటే చంపేస్తాను. అసలు మీతో వచ్చిన గొడవ ఇదే సార్. ఏదన్నా విషయం గుర్తు చేస్తే వద్దంటారు, తర్వాత జరగకూడదు ఏమైనా జరిగిందనుకోండి, ఎందుకు గుర్తు చేయలేదని నన్నే తిడతారు. ఈసారి అనుకున్నట్లుగా జరిగితే తిట్టడానికి మీరుండరులేండి. నా వైపు చూడటం కాదు సార్, అటు చూడండి. ఆ 24 గంటలేదో ఇప్పుడే గుర్తొస్తున్నట్లుంది. ఎవడ్రా వాడు రోడ్డుకి అడ్డంగా నిల్చున్నాడు? చావడానికి వచ్చాడా? చావటానికి వచ్చాడో చంపటానికి వచ్చాడో దగ్గరికి వెళ్తే కానీ తెలుస్తుంది. నాకైతే రాజేంద్రలాగే కనిపిస్తున్నాడు సార్. నర్మయ్, తలుపులు తోసుకొని ఇంటికొచ్చి ఛాలెంజ్ చేయడం కాదు, నా కోసం దారి కాచేంత ధైర్యం వాడికి ఎక్కడుంది? నిజంగా వాడే గనక అయ్యుంటే కారుతో తొక్కించి చంపేయను. అయ్యా అయ్యా కారు ఆపమని చెప్పండి అయ్యా, ప్లీజ్ చెప్పండి అయ్యా, కారు ఆపమని చెప్పండి అయ్యా. ఉగ్ర నరసింహావతారం దగ్గరికి వచ్చేసింది సార్. బ్రతికుంటే రేపు కలుద్దాం, కారు ఆపమని చెప్పండి సార్ ప్లీజ్.
ఉగ్ర నృసింహ అవతారం సార్. మీరు మళ్ళీ బ్రతికుంటే రేపు కలుస్తాను సార్. వస్తాను. ఏయ్, 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 సుందరం సుందరం మీరు మళ్ళీ బ్రతికుంటే రేపు కలుస్తాను సార్. వస్తాను. ఏయ్, 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 సుందరం సుందరం ఏంట్రా అలా చూస్తున్నావు? చంపుతానని గడువిచ్చాడు, ఏదో కోపంలో వాగి వెళ్ళిపోయి ఉంటాడు. వీడేం చేస్తాడులే అనుకుంటున్నావు కదూ? 24 గంటల్లో నిన్ను నడి రోడ్డు మీద ఎవ్వరూ గుర్తుపట్టలేనంత దారుణంగా చంపుతానని చెప్పాను కదరా. చెప్పినట్లే వచ్చాను. నిన్నిప్పుడు ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏయ్! 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 వదరా! చావు దగ్గర పడుతుంటే నా నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోగలనని ఎలా అనుకున్నావురా? నాపై విజయం సాధించాలని అడ్డమైన దారులన్నీ తొక్కావు. చివరికి ఏం సాధించావురా? కుక్క చావు చావబోతున్నావు. ఒరేయ్, నా బిజినెస్ ని దెబ్బ కొట్టావు. కాలం కలిసి వస్తే మళ్ళీ డెవలప్ కావచ్చు కదా అని ఊరుకున్నాను. నా కూతురి మీద చేయి చేసుకున్నావు. అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లకి కష్టాలు రావటం సహజమే కదా అని సహించాను. కానీ నువ్వు నా భార్య మీద అతి నీచమైన ఆరోపణలు చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా నిన్నేం చేయకుండా వదిలేస్తే నాకంటే చేతకానోడు ఇంకెవడు ఉండడురా. నిన్ను
చూసి ఈ వాగు చూపంత సంద్రాల పైనేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తరనిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు